హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం డిజైన్ ట్విట్టర్ ప్రాబ్లం చూద్దాం. Design a simplified version of Twitter where users can post tweets, follow, unfollow another user, and is able to see the 10 most recent tweets in the user's newsfeed. Implement the Twitter class. Twitter initialize your Twitter object. ఇక్కడ ఇనిషియలైజ్ ఆబ్జెక్ట్ ఉంది. ఆ, ఇంకా పోస్ట్ ఫంక్షన్ వచ్చేసి యూజర్ ఐడి ఇంకా ట్వీట్ ఐడి తీసుకుంటుంది. కంపోజెస్ న్యూ ట్వీట్ విత్ న్యూ ట్వీట్ ఐడి అని అంటుంది. అయితే బై ద యూజర్ అని ఉంది. అంటే ఇది యూజర్ ఐడి ఇంకా ఇది ట్వీట్ ఐడి, యూజర్ కి సంబంధించిన ట్వీట్ ఐడి. ఈచ్ కాల్ టు దిస్ ఫంక్షన్ విల్ బి మేడ్ యూనిక్ విత్ అ యూనిక్ ట్వీట్ ఐడి అంటుంది. ఓకే, తర్వాత ఇది లిస్ట్, ఇది గెట్ న్యూస్ ఫీడ్ అన్నది లిస్ట్ అన్నమాట. రిట్రీవ్స్ 10 మోస్ట్ రీసెంట్ ట్వీట్స్ ఇన్ ద యూజర్స్ న్యూస్ ఫీడ్. ఈచ్ ఐటమ్ ఇన్ ద న్యూస్ ఫీడ్ మస్ట్ బి పోస్టెడ్ బై ద users who the user followed or by the user himself. So tweets must be ordered from the most recent to least recent అంట. void follow అంటే ఇదేం రిటర్న్ చేయదు, ఫాలోవర్స్ని యాడ్ చేసుకుంటుంది ఇక్కడ. సో the user with ID follower ID started following the followee ID అంట. ఓకే, ఇంకా అన్ఫాలో అన్నది అన్ఫాలో చేస్తుంది. సో ఇక్కడ మనకు ఇది చూసుకుంటే కాపీ ఇక్కడ మనం చూసుకుంటే వాడు ఫాలోస్ మనకు కావాల్సినవి వచ్చేసి ఒకటి ట్వీట్స్ కావాలి, ఇంకోటి ఫాలోవర్స్ కావాలి. సో ట్వీట్స్ వచ్చేసి మనకు ఒక ట్వీట్లా మనం ఒక యూజర్ ఐడికి మనం ట్వీట్ ఐడి అటాచ్ చేస్తున్నాం. సో టిఐడి అనుకుందాం. సో ట్వీట్ ఐడి అసైన్ చేస్తున్నాం. సో అది ఆల్మోస్ట్ ఒక అరే లాగా ఉంటుంది. సో ట్వీట్స్ అన్నది ఆల్మోస్ట్ ఈజ్ అన్ అరే అనుకోవచ్చు. సారీ, హ్యాష్ మ్యాప్ ఆఫ్ అరేస్ అనుకోవచ్చు. సో ఒక యూజర్కి ఈ హ్యాష్ మ్యాప్లో యూజర్కి అరే ఆఫ్ ట్వీట్స్ ఉంటాయి. సో ఇంకా ఫాలోవర్స్కి వచ్చేస్తే మనకు ఇక్కడ ఫాలోవర్స్ అంటే జస్ట్ మనకి లిస్ట్ ఉంటుంది అనమాట. సో ఇది కూడా ఆల్మోస్ట్ అరే లాంటిదే, కానీ ఇందులో డూప్లికేట్స్ ఉండవు కాబట్టి దీన్ని సెట్ లాగా తీసుకోవచ్చు. సో ఒక ఫాలోవర్కి ఫాలోవీ ఐడీస్ ఉంటాయి. సో ఒక ఫాలోవర్కి ఫాలోవీ ఐడీస్ సెట్ లాగా ఉంటాయి. సో మనం దీన్ని సెట్ అనుకోవచ్చు, హ్యాష్ సెట్ అనుకోవచ్చు. సో ఇది ఒకటి ఏమో హ్యాష్ సెట్ ఉంటుంది, ఇదేమో అరేస్ ఉంటాయి. కానీ మోస్ట్ రీసెంట్ ట్వీట్స్ అంటుండు కాబట్టి ఇక్కడ 10 ట్వీట్స్ అంటుండు కాబట్టి మనం మోస్ట్ రీసెంట్ ఎట్లా కనుక్కుంటాం, టైం కూడా కావాలి, టైం అన్న ఒక కౌంటర్ అన్న కావాలి. సో ఆ టైం అన్నది మనం ఎప్పుడు యాడ్ చేస్తాం, ప్రతిసారి ట్వీట్ యాడ్ చేసేటప్పుడు ఇక్కడ
ఈ యూజర్కి ట్వీట్ యాడ్ చేసేటప్పుడు మనం ఒక టైం పెంచుతాం అనమాట. సో ఇనిషియలైజ్ చేయగానే ఒక టైం 0 అని ఇనిషియలైజ్ చేసుకుంటాం. ఆ, ఒక ట్వీట్ చేయగానే ఆ టైంని +1 చేసుకొని ట్వీట్ని అప్డేట్ చేసుకొని టైంని అప్డేట్ చేసుకొని ఇంకా ట్వీట్ని యాడ్ చేసుకుంటాం అనమాట. ఈ టైంకి ఈ ట్వీట్ పెట్టిండని. సో అట్లా ఆ, ప్రతి యూజర్కి ఇన్ని ట్వీట్స్ వస్తాయి అన్నమాట. సో ఇట్లా ట్వీట్స్ వస్తాయి, ఇంకా ఫాలోవర్స్ వస్తాయి. కానీ మనకి కష్టమైనది ఇక్కడ ఆ, వచ్చేసి గెట్ న్యూ న్యూస్ ఫీడ్ అని ఉంది. ఈ గెట్ న్యూస్ ఫీడ్లో మనం ఎట్లా చేస్తామంటే ఆ, ఈ మనకు యూజర్ లిస్ట్, మనకు రీసెంట్ ట్వీట్స్ ఒక యూజర్కి కావాలన్నమాట. సో ఆ యూజర్ ట్వీట్స్ కూడా ఉండొచ్చు అనమాట. ఆ యూజర్ ట్వీట్ ఇంకా వాడు ఫాలో చేసిన యూజర్ ట్వీట్స్ కావాలన్నమాట. లాస్ట్ రీసెంట్ 10 కావాలి. సో మనం దానికి ఎట్లా చేస్తాం, మనం ఫస్ట్లీ అన్ని యూజర్స్ని తీసుకుంటాం అనమాట. మన దగ్గర ఉన్న యూజర్స్ని ఒక ఆ, ఒక యూజర్స్ లిస్ట్ తయారు చేసుకుంటాం అనమాట. యూజర్స్ లిస్ట్ అన్నది ఒక అరే అనుకుందాం. సో యూజర్స్ లిస్ట్ మనకు ఇక్కడ నుంచి ఫాలోవర్స్ నుంచి వచ్చేస్తాయి అనమాట. ఇంకా ఫాలోవర్స్ నుంచి యూజర్స్ లిస్ట్ వచ్చేస్తాయి. దాని తర్వాత ప్లస్ ఈ యూజర్ ఐడి కూడా ఉంటుంది, కరెంట్ యూజర్ ఐడి. సో కరెంట్ యూజర్ ఐడి వస్తుంది, ఇంకా యూజర్ లిస్ట్ వస్తుంది, సో ఫాలోవర్ లిస్ట్ వస్తుంది. సో మొత్తం యూజర్ లిస్ట్ వస్తుంది కదా. మనకు యూజర్ లిస్ట్ వచ్చిన తర్వాత వీనికి న్యూస్ ఫీడ్ కనుక్కోవడానికి యూజర్ లిస్ట్ల నుంచి మనం ఏం చేస్తామంటే యూజర్ లిస్ట్ల నుంచి మనం ప్రతి యూజర్ ఐడికి వెళ్తాం అనమాట. ప్రతి యూజర్ ఐడికి లూప్ చేసుకుంటాం. సో యూజర్ ఐడి యూజర్ లిస్ట్ల నుంచి యూజర్ చేసుకొని లూప్ చేసుకొని ప్రతి యూజర్ని లూప్ చేసుకొని మనం ఏం చేస్తాం, ఈ యూజర్ ఐడి యూజర్కి మనం ట్వీట్ వెతుకుతాం అనమాట. ట్వీట్స్ ట్వీట్స్ ఉంటాయి కదా ఈ యూజర్ ఐడికి. ఈ ట్వీట్స్లలో లాస్ట్ ట్వీట్ తీసుకుంటాం. లాస్ట్ ట్వీట్ తీసుకొని మనం హీప్లకు పెడతాం అనమాట. సో ఈ లాస్ట్ ట్వీట్ మ్యాక్స్ హీప్లకు పెడతాం. మ్యాక్స్ హీప్లకు పెడితే మ్యాక్స్ హీప్లో మనం టైం కూడా సేవ్ చేస్తున్నాం కదా. టైం కూడా సేవ్ చేస్తున్నాం కదా ట్వీట్లో. సో ఈ టైం అన్నది అన్ని యూజర్స్కి సేవ్ చేస్తాం అనమాట. ఈ హీప్లకు పంపుతాం. అప్పుడు మనం మనం మళ్ళా ఆ, ఈ హీప్ల నుంచి అంటిల్ హీప్ ఈజ్ ఎంటీ అనుకుంటా, అంటిల్ హీప్ ఈజ్ ఎంటీ అని పెట్టుకొని ఆర్ రిజల్ట్ ఏదైతే మనం ట్రాకింగ్ అర్రే ఉంటుంది కదా, దానిలో 10 రీసెంట్ ట్వీట్స్ కావాలి కాబట్టి అది 10 ఫిల్ అయ్యేదాకా మనం ఏం చేస్తామంటే దీనిలోకి వెళ్ళి పాప్ చేస్తుంటాం అనమాట. సో దీనిలోకి వెళ్ళి మ్యాక్స్ హీప్లోకి వెళ్ళి మనం ఏం చేస్తాం, ఈ ఆ, ఏంది రీసెంట్ టైం ఉన్న ట్వీట్ మనం పాప్ చేస్తాం అనమాట. సో ఈ ఈ యూజర్ లిస్ట్లోకి వెళ్ళి మనం రీసెంట్ టైం ఉన్న ట్వీట్ని, అంటే ప్రతి లాస్ట్ ట్వీట్ని మనం దీనిలో హీప్లకు పంపినాం. లాస్ట్ టైం ఉన్న ట్వీట్ని ఈ హీప్లకు పంపినాం. సో అదే ఇప్పుడు అన్ని ఆ, ఈ మాక్సిమం హీప్ 10 ఫిల్ అయ్యేదాకా మనం పాప్ చేసుకుంటూ వెళ్తాం అనమాట ఈ యూజర్ లిస్ట్లో నుంచి. సో అప్పుడు మనకు ఫిల్ అయిపోతాయి. సో ఆ, ఈ సొల్యూషన్ వచ్చేసి మనం మ్యాక్స్ హీప్ తోటిని చాలా ఎఫిషియెంట్గా మనం ట్రావర్స్ చేస్తాం. ఈ మనం ఫస్ట్లీ ఇది వచ్చేసి O(1) లో చేసినాం, ఎందుకంటే సెట్ యూజ్ చేసినాం కాబట్టి. ఇది కూడా O(1) లో చేసినాం. ఇది వచ్చేసి హా, ఇది వచ్చేసి ప్రతి ఆ, ఆ, మనకు ప్రతి పాప్ వచ్చేసి మ్యాక్స్ హీప్లో ఆల్మోస్ట్ O(log(n) అవుతుంది ప్రతి రిట్రీవల్ వచ్చేసి. సో ఇది కూడా ఆల్మోస్ట్ ఎఫిషియెంట్గానే చేసినాం. యా, ఇప్పుడు కోడ్కి వచ్చి చూస్తే
ఫస్ట్లీ మనకు ట్వీట్స్ కావాలి. ఎన్ని ట్వీట్స్ ఉన్నాయో ట్వీట్స్ వచ్చేసి మనం హ్యాష్లో స్టోర్ చేస్తున్నాం. 2 హ్యాష్లన్నీ స్టోర్ చేస్తున్నాం. హ్యాష్ ఆఫ్ ట్వీట్స్ వచ్చి టైం కూడా కావాలి కాబట్టి మనం హ్యాష్ ఆఫ్ ఈ వచ్చేసి మనకు హెచ్ ఆఫ్ కీ ఈక్వల్ టు సెపరేట్ అరే అన్నమాట. సో మనకి ఇంకా ఫాలోవర్స్ వచ్చేసి హ్యాష్ డాట్ న్యూ మనకు హెచ్ ఆఫ్ కే వచ్చేసి హెచ్కే ఈక్వల్ టు సెట్ డాట్ న్యూ వస్తుంది. ఇప్పుడు మనం ఎప్పుడైనా పోస్ట్ చేసినాం అనుకో, ఓకే, టైం కూడా మనం తీసుకోవాలి. సో టైం వచ్చేసి ఫస్ట్ 0 ఉంటుంది. మనం పోస్ట్ చెయ్యంగానే టైం పెంచేసి అప్పుడు ట్వీట్స్ని అప్డేట్ చేసుకోవాలన్నమాట. ఈ యూజర్కి ఉన్న ట్వీట్స్లో అప్డేట్ చేస్తున్నా. సో యూజర్ ఐడికి మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ టైం పెంచుతున్నాం. ఒకటి టైం, తర్వాత టైం పెంచింది అప్డేట్ చేసుకుంటున్నాం, ఇంకా ట్వీట్ ఐడి తీసుకుంటున్నాం. దాని తర్వాత గెట్ న్యూస్ ఫీడ్ అంటుండు. ఇది లాస్ట్ చూసుకుందాం. ఫస్ట్ ఫాలోవర్స్ కూడా చూసుకుందాం. ఫాలోవర్స్ అన్ఫాలోవర్స్ చూసుకుందాం. సో ఫాలోవర్స్ వచ్చేసి మనం ఏం చేస్తాం, ఫాలోవర్స్లో మనకు ఈ ఫాలోవర్కి ఐడికి ఫాలో యాడ్ చేయాలి. సో సారీ, ఇది ఇట్లా పంపుతాం. ఓకే, ఇప్పుడు అన్ఫాలో అంటే డాట్ డిలీట్ ఫాలో అయ్యాయి. ఫాలోవర్ ఐడి అంటే వీడు ఫాలో చేస్తుండు, వీళ్ళని ఫాలో చేస్తుండు అని ఫాలో అంటే అది ఫాలోయింగ్ విత్ యూజర్ ఐడి అంటుంది. ఫాలోవర్ ఐడి స్టార్టెడ్ ఫాలోయింగ్ ద ఫాలో ఐడి అంటుంది. సో ఇక్కడ ఇది ఆల్రెడీ ఫాలో చేసింది అనుకో, రిటర్న్ చేస్తావు ఏం యాడ్ చేయకుండా. సో రిటర్న్ ఇఫ్ దిస్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. ఇప్పుడు ఇది మెయిన్ది. సో ఇందులో మనం ఫస్ట్ మ్యాక్స్ హీప్ తీసుకుంటాం. మ్యాక్స్ హీప్ చేసి మ్యాక్స్ హీప్ డాట్ న్యూ ఇనిషియేట్ చేసుకున్నాం. దాని తర్వాత మనకి యూజర్ లిస్ట్ కావాలి. సో యూజర్ లిస్ట్ ఎట్లా వస్తుంది, యూజర్ లిస్ట్ వచ్చేసి మనకు ఫాలోవర్స్ ఉన్నాయి కదా, ఆ ఫాలోవర్స్ ఈ యూజర్కి అందరు ఫాలో చేసే ఎవరైతే ఫాలో అవుతాడో వీడు వాని ఫాలో లిస్ట్ మొత్తం వస్తుంది. సో మనకి ఈ యూజర్ లిస్ట్ మొత్తం వస్తుంది. కానీ ఈ యూజర్ లిస్ట్లో వీని యూజర్ ఐడి కూడా కావాలి. ఎందుకంటే ఆర్ బై దెమ్సెల్ అన్నాడు. సో ఈ యూజర్ ఐడిలో మనం ఇది ఇంకోటి కూడా యాడ్ చేసుకుందాం. సో ఈ యూజర్ని కూడా యాడ్ చేసుకుందాం. సో ఇట్లా యాడ్ చేసినాం. దాని తర్వాత ఈ యూజర్ లిస్ట్లో మనం ఏం చేస్తామంటే లూప్ చేసుకుంటాం. ఈ యూజర్ లిస్ట్లో లూప్ యూజర్ని చేస్తాం. చేసి ఇప్పుడు లాస్ట్ ట్వీట్ కావాలి మనకు ప్రతి ఒక్క యూజర్కి. సో ఈ లాస్ట్ ట్వీట్ ఏం చేస్తాం, మనం వెతుకుతాం. లాస్ట్ ట్వీట్స్ ఆఫ్ యూజర్, ఇంకా ఈ లెంత్ అంటే లెంత్ -1 అంటే ఇది లాస్ట్ ట్వీట్ ఇండెక్స్ లెంత్ -1 అంటే. సో ఇది వచ్చేసి ఐడి. అయితే మనం ఇది కనుక ట్వీట్స్ మాత్రం ఎంటీ ఉన్నాయనుకో మనకి యూజర్ తోటి పని లేదు. సో మనం నెక్స్ట్ కొడదాం. నెక్స్ట్ ఎంటీ. ఇప్పుడు ఇది లాస్ట్ యూజర్ ఐడి కాబట్టి ఇప్పుడు దీన్ని మనం హీప్లోకి పంపుతాం. మ్యాక్స్ హీప్ డాట్ పుష్ ఐడి. దీనికంటే ముందు మనం ఇది ట్వీట్ తీసుకుంటాం కదా. సో మ్యాక్స్
ట్వీట్స్ ఆఫ్ యూజర్, ఇంకా ఇంకా ఈ ఐడి తోటిని లాస్ట్ టైం ఐడి వస్తుంది, ఇంకా ట్వీట్ ఐడి వస్తుంది. సో ఇట్లా వస్తుంది. సో మనం ఇప్పుడు ఈ టైం పంపుతాం, ట్వీట్ ఐడి పంపుతాం, ఇంకా యూజర్ పంపుతాం, ఇంకా ఈ లాస్ట్ ఐడి పంపుతాం. దాని తర్వాత రిజల్ట్ ఒకటి అరేలకు తీసుకుంటాం. తీసుకొని వైల్ మ్యాక్స్ హీప్ ఎంప్టీ నాట్ ఎంప్టీ అండ్ result is less than 10. అప్పుడు ఏం చేస్తామంటే ఇది పాప్ చేస్తాం. సో ఈ పాప్ చేసిన వాల్యూస్ వచ్చేసి ఇవి ఇక్కడ ఈక్వల్ టు ఈ పాప్ చేసిన వాల్యూస్ వచ్చి ఇవి. సో ఇవి ఇక్కడ ఇది పాప్ చేసింది. సో మ్యాక్స్ హీప్ డాట్ పాప్ చేస్తే ఇవన్నీ వాల్యూస్ వచ్చేస్తాయి. ఈడ పుష్ చేసిన వాల్యూస్ అన్నీ వచ్చేస్తాయి. ఇవి రీసెంట్ అన్నమాట, లేటెస్ట్ ట్వీట్ ఇది. సో ఈ ట్వీట్ని రిజల్ట్లకి పంపిస్తావు, ఈ ట్వీట్ ఐడిని. సో ఇది ఒకటి పంపించేసినావా. దాని తర్వాత ఇప్పుడు కనుక మన టైం అనుకుంటా, టైం వచ్చేసి సరే ఇప్పుడు కనుక ఐడి వచ్చేసి ఐడిఎక్స్ లాస్ట్ ఈ యూజర్కి ఐడీస్లలో ఐడీస్ జీరో కాకుండా ఉంటే ఎందుకంటే జీరోనే ఫస్ట్ అనమాట, ఒక్కటే మిగిలితే జీరో ఉంటుంది ఐడి. సో జీరో కంటే ఎక్కువ ఉందనుకో, అప్పుడు జీరోనే ఉందనుకో ఇదే లాస్ట్ ట్వీట్ అనమాట. సో ఇంకా ఇంతకంటే ఎక్కువ ఉండవు. సో జీరో కంటే ఎక్కువ ఉన్నాయి అనుకో, మనం నెక్స్ట్ ట్వీట్ పంపుతాం అనమాట. మళ్ళీ పుష్ చేస్తాం. సో మ్యాక్స్ హీప్ డాట్ పుష్, అంతకంటే ముందు మనం ఏం చేస్తాం, దీనికంటే ముందు ట్వీట్ని తెచ్చుకుంటాం. సో దీనికంటే ముందు ట్వీట్ వచ్చేసి ప్రీవియస్ ట్వీట్ ఐడి ఈక్వల్ టు ఐడిఎక్స్ -1. ఇక్కడ మనం ప్రీవియస్ ట్వీట్ని టైంని పుష్ చేస్తాం, ప్రీవియస్ ట్వీట్ టైంని, ప్రీవియస్ ట్వీట్ ఐడిని, ఇంకా యూజర్ ఐడి సేమ్ ఉంటుంది, ఇంకా యూజర్ ఐడి -1 అదనమాట. ఇప్పుడు మనకు రిజల్ట్ వస్తుంది అంతే. యూజర్ U1 ఉంది కదా, యూజర్ 32 కదా. రిజల్ట్ డాట్ సైజ్ ఇది. అంతే.